ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 30వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు ధ్యానాంశము, మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది. మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది. దేవుని బిడ్డలారా, మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అని అంటే, దేవుడు అప్పటి వరకు చేయి పట్టుకొని నడిపించి ప్రతి విషయంలో ఆదరించి, తప్పు చేసినప్పుడు కూడా నీ పట్ల ప్రేమ చూపి మారతావుని అవకాశం ఇచ్చి, ఇక ఎంత ప్రేమ చూపినా పాపపు జీవితము, పాపపు బ్రతుకులు నీవు బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కసారి నిన్ను, వాడు ఏమై ఉన్నాడో వాడంతటా వాడికి తెలియాలి అని దేవుడు చేయి విడిచినప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ జరిగింది అంటే దైవ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము నుండి 28వ వచనం వరకు మనం చూస్తే అర్థమవుతుంది. సంసోనును దేవుడు గొప్పగా చేయాలని ఇష్టపడ్డాడు. తాను పాపంలో బ్రతుకుతూ, పాపంలో జీవిస్తూ, పాపాన్నే జుర్రుకుంటూ బ్రతుకుతున్నప్పుడు అనేక మార్లు దేవుడు తనను తాను తెలుసుకుంటాడు. తన స్థితి ఏంటి, తన పరిస్థితి ఏంటి తన అర్థమవుద్దని దేవుడు అవకాశం ఇచ్చి ప్రతి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. చివరిగా తన శక్తిని, బలాన్ని, తనకున్న సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది. 28వ వచనాన్ని చూస్తే అప్పుడు అంటాడు, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఒక్కసారి నన్ను బలపరచుము. ఈ 2 కనుల నిమిత్తం ఫిలిష్తీయులకు ఒక్కమారు దండించి పగ తీర్చుకోమని యెహోవాకు మొరపెట్టెను. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనిషికి బుద్ధి వస్తుంది అని అంటే దేవుడు చేయి వదిలిపెట్టినప్పుడు. రెండవదిగా ఎప్పుడు మనిషికి బుద్ధి వస్తుంది అని అంటే యోనా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. దేవుని బిడ్డలారా, మీరు పరిశీలిస్తే దేవుడు చేయమన్న పని ఒకటి, తాను చేసిన పని ఒకటి. దేవుడు చేయమన్న పని ఒకటి, తాను చేసిన పని ఒకటి. అప్పుడు కోపంతో ఏదో దేవుని యందు నుంచి ఇచ్చేయొచ్చు అని చెప్పి నన్ను ఎత్తి నీళ్ళలో పడేయమన్నప్పుడు, యానను నీళ్ళలో పడేసి చేప మింగినప్పుడు చేప కడుపులో కలిగి చచ్చిపోతానని తెలిసినప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది. ఇక మూడవదిగా ఎప్పుడు బుద్ధి వస్తుంది అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16, 17 వచనాలు. ఆశీర్వాదం నీ చుట్టూ ఉండి కడుపు నిండా ఉండి ఏ కష్టము, కన్నీళ్లు, ఇబ్బందులు తెలియనప్పుడు, అది నీ నుండి దూరం అయిపోయినప్పుడు కూడా అంత బాధపడరు. కానీ అది ఎదురవుతూ ఉన్నప్పుడు, ఇక కనబడదని తెలిసినప్పుడు అప్పుడు ఎదురవుతుంది, అప్పుడు పడుతుంది బాధ. ఏశావు వలె అప్పుడు వస్తుంది బుద్ధి, కానీ అవకాశం ఉండదు. దేవుని బిడ్డ, మరి ఎప్పుడు వస్తుంది బుద్ధి అంటే సమయము పోయినప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో, సమయాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ సమయం మరలా రాదు. ఆ అవకాశము నీకున్నప్పుడు, అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నప్పుడు, ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోయినప్పుడు, ఆ కొద్ది సమయంలోనే ప్రిపేర్ అవుతూ అనేకం తెలిసి ఉన్నప్పుడు రాయలేనప్పుడు అప్పుడు వస్తుంది బుద్ధి. 6వదిగా ఎప్పుడు మనిషికి బుద్ధి వస్తుంది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసినప్పుడు ఏం కోల్పోయావో నీకు తెలిసినప్పుడు. 7 ఎప్పుడు మానవునికి బుద్ధి వస్తుంది అంటే లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, సర్వము కోల్పోయినప్పుడు, తప్పిపోయిన కుమారుడు వలె. ఎప్పుడు మానవునికి బుద్ధి వస్తుంది అంటే దివిటీలు ఆరిపోయినప్పుడు ఎప్పుడు బుద్ధి వస్తుంది అని అంటే యాతన పడుతూ ఉన్నప్పుడు. దివిటీలు ఆరిపోయినప్పుడు మత్తయి సువార్త 25:8, ఎప్పుడు
బుద్ధి వస్తుంది అంటే యాతన పడుతూ ఉన్నప్పుడు. లోకాసువార్త 16 అధ్యాయము 27, 28 వచనాలు. ధనవంతుని వలె. ఎప్పుడు బుద్ధి వస్తుంది అంటే చేసిన పాపము బయటపడినప్పుడు. 2 రాజుల గ్రంథము 5:26. 5:26 గెహాజీ వలె నయమాను కుష్టి రోగం శుద్ధి చేసుకొని ఆ కుష్టి వ్యాధిని తెచ్చుకున్నప్పుడు, దేవుడు దాసుడు హెచ్చరించినప్పుడు అప్పుడు వస్తుంది బుద్ధి. ఎప్పుడు బుద్ధి వస్తుంది మనిషికి అంటే దేవుడు చేయి వదిలిపెట్టినప్పుడు, ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు, దేవుడి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నప్పుడు, సమయం పోయినప్పుడు, రక్షణ నిర్లక్ష్యం చేసినప్పుడు, సర్వాన్ని కోల్పోయినప్పుడు, దివిటీలు ఆరిపోయినప్పుడు, యాతన పడినప్పుడు, చేసిన పాపం బయటపడినప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికే వీటిలోనే నీ అనుభవం ఉంటే దేవుడు మరలా ఒక అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు కనుక నీ హృదయాన్ని మార్చుకో, బ్రతుకుని మార్చుకో, దేవుని ఎదుట క్షమాపణ పొందు, క్షమాపణ అడుగు. హృదయపూర్వకముగా నీ పాపాలను ఎదుట ఒప్పుకుంటే నిన్ను క్షమించి వేసి మరలా పూర్వస్థితి ఇస్తాడేమో. ఎవరు చెప్పగలరు? ఇవ్వలేడని. ఏదేంట్లోనైనా మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అంటే ఇవి కోల్పోయిన తర్వాత. గనుక బుద్ధి ఇవేవి పోగొట్టుకోకముందే తెచ్చుకొని స్థితి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమెన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరైనా ఈ మాటలు వినుచు వారి జీవితంలో తండ్రి ఈ అనుభవంలో ఉంటే వారిని దయతో మన్నించి మరలా ఆదరించి నీ కృపలో నీ దగ్గర చేర్చుకుని బలపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయించున్నాడు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా సన్నిధి సదాకాలం తోడైండి వెంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్.